ఓకే మై డియర్స్, మనము ప్రార్థన చేసుకొని యొక్క ప్రార్థన కూటాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన కూటంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మోకరించినట్లయితే మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క ప్రార్థన కూటాన్ని ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి మై డియర్స్. మనము ప్రారంభ ప్రార్థన చేసుకొని ఇక ప్రార్థన కూటాన్ని ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రార్థన చేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థనలు ఏకీభవించవలసింది కోరుతూ మనం ముందుకు వెళ్దాం. స్టార్ట్ మై డియర్. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన వాళ్ళకి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు నాయన ప్రభు మా పక్షంగా ఉండి నాయన మమ్మల్ని అందరినీ కాపాడిన ఆయన. ఇంతవరకు ప్రభు సజీవ లెక్కలో మమ్మల్ని నుంచి నాయన మేమంతా ఇలా కలుసుకుని నాయన నీ చిత్త ప్రకారంగా నాయన నీతో కొద్ది సమయాన్ని గడిపే అవకాశాన్ని ఇచ్చిన మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఈ విలువైన సమయం ప్రభు ఎంతో మంది యవనస్తులకు లేదు ప్రభు. మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మాకు ఇచ్చిన ఈ సమయాన్ని ప్రభు మేము విలువగా ఎంచుకుని నాయన శ్రద్ధగా నాయన మీ వాక్యాన్ని విని మా జీవితాల్లో నాయన మేలు పొందడానికి మీరు సహాయం చేయండి నాయన. ఈ కార్యక్రమం అంతట్లో ప్రార్థన చేస్తున్నాను నాయన. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ప్రభు దీవెనగా ఆశీర్వాదకరంగా నాయన మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను నాయన. వచ్చిన ప్రతి ఒక్క హృదయం మీరు ఎరిగిన దేవుడు యేసయ్య, వారందరితో మీరే మాట్లాడి అయ్యా మీరే అభివృద్ధి పరిచి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే స్టార్ట్ చేయనా? స్టార్ట్ చేస్తావా పెద్ద? చేస్తావా? ఓకే. మనం మొదటి పాఠం పడుకొని దేవునామాన్ని మహిమపడతాం. నజరేయుడా నా యేసయ్య, ఎన్ని యుగాలకైనా ఆరాధ్యం నీవేనా అనే పాట పడుతుంది. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటేదా. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా. సీయోనులో నిన్ను
ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా, నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. ఓకే మై డియర్స్, మనము రెండవ పాటను పాడుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫోన్స్ని మ్యూట్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా పాడవలసింది కోరుతూ మనం ముందుకు వెళ్దాం. స్క్రీన్ కనిపిస్తుందా మై డియర్స్ అందరికీ? కనిపిస్తుందా మై డియర్స్? నా మాటలు వినిపిస్తున్నాయా మై డియర్స్? వినిపిస్తున్నాయా? స్క్రీన్ కనిపిస్తుందా? లేదు. స్క్రీన్ కనిపించట్లేదా? లేదు. ఇప్పుడు ఓకేనా? హలో. ఓకే మై డియర్స్, నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే అనేటువంటి సాంగ్ పాడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఫోన్స్ని మ్యూట్లో పెట్టుకొని తప్పనిసరిగా పాడవలసింది కోరుతూ మనం ముందుకు వెళ్దాం. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, నా వేదనలలో జనించనే నీ కృపాదరణ, నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపావాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే, నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపావాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే, నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే, నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే, నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, నా వేదనలలో జనించనే నీ కృపాదరణ, నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, చేనిలోని పైరు చేతికి రాకున్నా
ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చలించనులే. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చలించనులే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నిశ్చలమైన రాజ్యము కొరకే ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. నా వేదనలలో జనించనే నీ కృపాదరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించనే. ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసనే. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించునే. ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసనే. ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నివేచియుందునే నీరాకడకై. ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నివేచియుందునే నీరాకడకై. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. నా వేదనలలో జనించనే నీ కృపాదరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. నా ఆవేదనలలో నీ కృప ఆధారమే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. నా వేదనలలో జనించనే నీ కృపాదరణ. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. హల్లెలూయా. ఓకే మై డియర్స్, మనము వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మోకరించినట్లయితే మన మధ్యలో ఉన్నటువంటి వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తాడు కనుక ప్రతి ఒక్కరు కూడా మోకరించవలసింది కోరుతూ మనం ముందుకు వెళ్దాం. లెట్స్ స్టార్ట్ మై డియర్. మహోన్నతుడ మహాగణుడ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఇంతవరకు నాయన ప్రభు ఈ కాన్ఫరెన్స్ కాల్లో నాయన నీవు మా తోడుగా ఉండి నాయన పాటల ద్వారా నాయన నీ నామానికి మహిమను తెచ్చుకున్నారు మేము నమ్ముచున్నాం ప్రభు. నాయన ప్రభు వాక్య భావంలోకి మేము వెళ్ళిపోవచ్చుండగా నాయన ఎవరినైతే ప్రభు నీ పక్షంగా ఈ దినం నిలబెట్టుకోవచ్చున్నావు ప్రభు అయ్యా, వారిని మీ ఆత్మతో మీరు అభిషేకించండి యేసయ్య. మీ నోట్లు ప్రభు, మీ మాటలు ప్రభు వారి నోట ఉంచుకొని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ప్రభు మేమైతే చూడలేం, కానీ ప్రభు సమస్తం చూస్తున్న దేవుడు అయ్యా. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి జీవితం వారు గడుపుతున్నారో అన్నీ నీకు తెలిసి ఉన్నావు నాయన.
ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడిన నాయన, సరిచేయండి నాయన. ప్రతి ఒక్కరు మారిన నాయన, నీ మార్గంలోకి నాయన, వంకర త్రోవలు విడిచిపెట్టినైనా సరైన మార్గంలోకి వచ్చినట్లుగా నాయన ప్రభువా తండ్రి, ఈ వాక్యం వరకు ఉపయోగపడినట్లు నాయన మీరే బలపరిచి నడిపించమని, అయా చెప్పే వ్యక్తి కూడా మీరే సహాయం దయచేయమని, మీరే తోడుగా ఉండమని యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మై డియర్స్, ఈ చక్కని అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవాతి దేవునికి స్తోత్రాలు. ప్రార్థన కుటుంబంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మనము ముందుకు వెళ్దాం. దేవుని వాక్యం మనుషులను రొట్టె వలన కాక దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని తెలియచేసేటువంటి వాక్యం. అయితే మనం ప్రీవియస్లో ఆపుకున్నటువంటి ఆ యొక్క లేఖన భాగాలను మనం ఓపెన్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం నుంచి 2 అధ్యాయాలు చూసుకుందాం. కొంచెం ఫాస్ట్గా చూసుకుందాం మై డియర్స్, ఎందుకంటే సమయము తక్కువగా ఉంది కనుక, సమయం సరిపోదు కనుక మనం ఫాస్ట్గా చూసుకొని ముందుకు వెళ్దాం. ప్లీజ్ షేర్ సమ్ అండ్ బైబిల్. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 1 నుంచి మనం చూద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూడవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన కుటుంబంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరును తమకున్నటువంటి ఆలోచనలు పక్కన పెట్టి దేవుడికి సంబంధించిన బలమైన కార్యము, దాని యొక్క తాత్పర్యము, దాని యొక్క విధాన లక్షణాలు అన్నీ కూడా ఏ విధముగా ఉన్నాయనే గురించి మనం చూసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా చూడవలసిందిగా కోరుతూ మనం ముందుకు వెళ్దాం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలు ఒకతిని చూసెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచి, అని మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలనని తన తండ్రితో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలు నీలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యకను తెచ్చుకున్నటకు వెళ్ళుచున్నావా అని అతను అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. అక్కడ మనం గమనించినట్లయితే సంసోను పుట్టిన వరకు గురించి మనం గతంలో మాట్లాడుకుని ఉన్నాం. అయితే సంసోను పుట్టిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత ఎమ్మటే పెళ్ళి కావాలి మనోడికి. ఆల్రెడీ వెళ్ళి ఒక ఆమెను చూసుకొని వచ్చాడు. ఎవరిలో ఆమెను చూసుకొని వచ్చాడు తెలుసా? ఫిలిష్తీయుల్లో ఉన్నటువంటి ఒక స్త్రీని చూసి ఆమె నాకు కావాలని చెప్పి తండ్రితో చెప్తున్నాడు. ఆమె నాకు కావాలి, ఆమె నాకు నచ్చింది, ఆమెను నా కోసం తీసుకొని రండి అంటున్నాడు. వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు ఆయనతో, సంసోన్తో, అసలు సున్నతి పొందని స్త్రీయే కావాలా నీకు? మన జనంలో కానీ వాళ్ళ జనంలో కానీ అసలు మనకు సంబంధించిన వారిలో అసలు ఆడపిల్లే లేదా అంటే, లేదు నా కోసం ఆమెను ఏర్పాటు చేయండి, ఆమెను తెప్పించండి అని చెప్పి తండ్రితో చెప్తున్నాడు సంసోన్. చూద్దాం మై డియర్స్. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినున్న మాట అతని తల్లిదండ్రులకు తెలుసుకొనలేదు.
ఆకాశములను ఫిలిప్తీయుల ఇశ్రాయేలును ఏలుచుండిరి. యాక్చువల్గా ఆ కాలంలో ఫిలిప్తీయులు ఇశ్రాయేలును పరిపాలిస్తారనమాట. సరే, ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాకునకు పోయి తిమ్నాను ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమసింహం అతని ఎదుటకు బొబ్బరించు వచ్చును. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను అతడు యాక్చువల్లీ అది ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని ఒక నిమిషం మై డియర్స్. అయితే చూద్దాం మై డియర్స్. ఆరో వచనం. యెహోవా ఆత్మ అతను ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రి అయినతోనూ తల్లితోనైనను చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోను ఇష్టం కలిగెను. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగ గల గుంపులు తేనెయు కనబడిను. అతడు ఆ తేనె చేత పట్టుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారి కొరకు కొంత నీయగా వారును తినిరి. అయితే తాను సింహము కళేబరముల నుండి ఆ తేనెను తీసి సంగతి వారికి తెలియజేయలేదు. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అచ్చట పెండ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. వారు అతను చూసినప్పుడు అతని యొద్ద నునుటకు 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి. అప్పుడు సంసోనికి ఇష్టమైన యెడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసెదను. మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దానిని భావమును నాకు తెలిపిన యెడల నేను 30 సన్నపు నారబట్లను 30 దుస్తులను మీకు ఇచ్చేదను. మీరు దాన్ని నాకు తెలపక లేకపోయిన యెడల మీరు 30 సన్నపు నారబట్లను 30 దుస్తులు నాకు ఇవ్వాలని వారితో చెప్పగా వారు మేము ఒప్పుకొందుము, నీవిప్పుడు కథను చేయమని అతనితో చెప్పిరి. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చును, తిను దానిలో నుండి తిండి వచ్చును అనిను. 3 దినములలోగా వారు ఆ ఇప్పుడు కథను భావమును చెప్పలేకపోయిరి. 7వ దినమును వారు సంసోను భార్యతో ఇట్లనిని, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయము. లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేదుము. మా ఆస్తి స్వాధీన పరుచుకున్నటకే మమ్మల్ని పిలిపించుతారా అనిరి. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచుండగా, నీవు నన్ను ద్వేషించుతివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాన్ని నాకు తెలుపనైతివి అనగా అతడు, నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుదునా అని. అప్పుడు ఆమె వారి విందు దినమున 7 అతని యొద్దకు ఏడ్చు వచ్చింది. 7వ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియచేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపైనదేది, సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా అతడు, నా దూడతో దున్నకపోయిన యెడల నా విప్పుడు కథను విప్పలేక ఇందురని వారితో చెప్పెను. యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలిచ్చెను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతడి భార్య
అతని స్నేహితురాలుగా భావించుకుని అతని కిచ్చి కీయబడిను. మనము 15వ అధ్యాయం చూద్దాం. ఎనఫ్ కదా మై డియర్స్. ఓకే. కొన్ని దినములైన తరువాత గోధుమల కోతకాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి అంతఃపురంలోనున్న తన భార్య యొద్దకు నేను పోదును అనుకొనగా ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనీయక నిశ్చయించుగా, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించుననుకొని నీ స్నేహితుని ఆమెనికిచ్చితిమి. ఆమె చెల్లెళ్ళు ఆమె కంటే చక్కది కదా, ఆమెకు ప్రతిగా ఈమె నీకున్నచ్చును చిత్తగించుమనిను. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధినయ్యుందునని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి 2 తోకల మధ్య ఒక్కొక్క దివిటిని కట్టి ఆ దివిటిలో అగ్ని మంట చేసి ఫిలిష్తీయుల గోధుమ చేనులోనికి వాటిని పోనిచ్చి పండ్లను, కుప్పలను, పైరును, ద్రాక్షారసములను, ఒలివలను, తోటలను తగలబెట్టించాను. ఫిలిష్తీయులు ఇది ఎవడు చేసినది చెప్పుకొనుచు తిమ్నాయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చును గనుక అతడు చేసిన యుండినని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. అప్పుడు సంసోను, మీరు ఇలాగ చేసినలా నేను మీ మీద పగ తీర్చుకొనిన తరువాతనే చాలించదనని చెప్పి తొడలతో తుంట్లను విరగగొట్టి వారిని బహుగా హతము చేసిన. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించెను. అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదయా దేశంలోని తిరిగి చెదిరి లేహీలో దోపిడి కొరకై దండు కూర్చిరి. యూదావారు మీరేలా మా మీదకి వచ్చితురని అడుగగా ఫిలిష్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతన్ని కట్టుటకే వచ్చుతుమనిరి. అందుకు యూదా జనుల్లో 3000 మంది ఏతాము బండ ఎద్దుకు పోయి సంసోను చూసి, ఫిలిష్తీయులు మనకు ఏ లెక్కలని నీకు తెలియదా, నీవు మాకేమి చేస్తామని చెప్పగా అతడు వారికెట్లు చేసితురో అట్లు నేను వారికి చేసి తిని అనెను. అందుకు వారు, మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టి వచ్చితమని అతనితో అనగా సంసోను, మీరు నా మీద పడకుండానట్లు నాతో ప్రమాణము చేయుడనెను. అందుకు వారు, అలా కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపముగా, కానీ నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 కొత్త తాళ్ళు చేత అతన్ని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకుని వచ్చిరి. అతడు లేహి వచ్చు వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగివచ్చినందున అతని చేతులకు కట్టబడిన ఆ తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనప నారవలే నాయను, సంకెళ్ళు అతని చేతుల మీద నుండి విడిపోయిను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు సంసోను, గాడిద దవడ ఒక ఎముకతో ఒక కుప్పను, 2 కుప్పలను నేను చంపియున్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపియున్నాను నేను. అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ ఎముకను చేత నుండి పారవేసి ఆ చోటికి రామత్లేహి అని పేరు పెట్టెను. అప్పుడు అతను మిక్కిలి దప్పికొన్నందున యెహోవాకు మొర్రపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పికుడి చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను. దాని నుండి నీళ్లు బయలుదేరి
అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు యహనార్కో అరే అనబడును. అది లేహీలో నుండెను. అతడు ఫిలిప్తీల దేశంలో 20 ఏండ్లు ఇశ్రాయేళ్లకు న్యాయాధిపతి అయి ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే మై డియర్స్, ఇక్కడ మనం గమనించినట్లయితే 2 అధ్యాయాలు కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నాం. అయితే దేవుని మహోన్నతమైనటువంటి కృపను బట్టి మోషే ఏ విధముగా ఈ యొక్క కార్యము చేసినని మనము అనుకొనుట గొప్పదా లేదా దేవుడే కార్యం చేసిన అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. యాక్చువల్గా ఇశ్రాయేల్ ప్రజలను కాపాడుకోవడానికి అర్థమవుతున్నాం మై డియర్స్, ఇశ్రాయేల్ ప్రజలను కాపాడుకోవడానికి మోషే ఏ విధముగా తన రక్షణ బాధ్యతను జరిగించి తన జీవిత కాలాన్ని ముగించును, తదుపరి కార్యక్రమాన్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎట్లా ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడినం, తరువాత న్యాయాధిపతులు రాగా న్యాయాధిపతుల్లో కూడా దాదాపు 10-15 మంది న్యాయాధిపతులుగా ఉండి తన కర్తవ్యాన్ని జరిగించును. తరువాత ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మరలా తొలగిపోగా సంసోను వచ్చును. సంసోను వచ్చిన తరువాత పెద్దవాడైన తరువాత తిమ్నాకు పోతున్నాడు. తిమ్నాలో పోయి ఒక అమ్మాయిని చూసుకొని వచ్చాడు. జాగ్రత్తగా ఉండండి మై డియర్స్. ఒక అమ్మాయిని చూసుకొని వచ్చి ఈ అమ్మాయి నాకు కావాలి పెళ్లి చేయండి అని చెప్పి తల్లిదండ్రులు అంటున్నాడు. తల్లిదండ్రులు అంటున్నారు, అయ్యా అసలు మన జనం ఏంది, వాళ్ళు సున్నతి పొందలేదు, సున్నతి పొందని స్త్రీని నీకు ఎట్లా వచ్చి వివాహం చేసేది అని అనుకున్నప్పుడు, లేదు నాకు అమ్మాయి నచ్చింది, ఖచ్చితంగా మీరు అమ్మాయి నాకు తీసుకురండి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వెళ్తారు. ఇక తిమ్నాకు బయలుదేరుతారు. తిమ్నాకు బయలుదేరి వెళ్ళే దారి మధ్యలో సంసోనికి బొబ్బరించుకుంటూ ఒక సింహం ఎదురొస్తుంది. సింహం ఎదురొస్తే ఎవడైనా ఏం చేస్తాడు మై డియర్స్, ఎక్కడదక్కడ పడేసి కుక్క పరిగెత్తాడు. కుక్కన్నా చిన్నగా పరిగెత్తాం, ఈడు ఇంకా దానికంటే ఫాస్ట్ పరిగెత్తాడు. గమనించండి, సింహం ఎదురొస్తే ఒకడికి మాట రాదు, ఒకడు స్తంభంలాగా నిలబడతాడు, ఇంకొకడు ఎటు పరిగెత్తున్నాడో కూడా తెలియదు, ఇంకొకడు అట్లా అరుస్తున్నాడో కూడా వాడికి తెలియదు, అట్లా అరుస్తాడు. ఒక్కడ కూడా దాని మీద నిలబడ్డు. ఎవడు ఎటుగాని ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన ఊరిలోకి వచ్చింది అనుకుందాం, ఉంటాడా అక్కడన్నా? అప్పుడు దాకా తొడగొట్టినోడు ఉండడు. సరే, ఒక 2 కత్తులు ఇచ్చి యుద్ధం చేసుకున్నప్పుడు మధ్యలో సింహాన్ని వదిలేమనుకో, ఎవడు వాళ్ళిద్దరిలో ఒక్కడు కూడా ఉండడా, వాళ్ళ చేతుల్లో కత్తులు ఉన్నా కానీ ఉండడు. అంత భయం సింహం అంటే. కానీ సంసోను ఆ సింహాన్ని చూసి దేవుని ఆత్మ సంసోను మీదకి రాగా ఒక మేక పిల్లని ఒక మనిషి ఏ విధంగా తన దౌడను చీలుస్తాడో అలా సింహపు దౌడను చీల్చివేసును. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. బలమైనటువంటి దేవుని కృప అక్కడ ఉండింది కాబట్టే సింహము కూడా మేకపిల్లగా మార్చబడినది. నోట్ దట్ పాయింట్ మై డియర్స్. అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాడు, ఆ స్త్రీని చూసి మాట్లాడతాడు, అంతా అయిపోయింది. మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. ఇంక నీకు ఇష్టపడింది ఓకే అని చెప్పుకుని వెళ్ళిపోతారు. దాన్ని ఎంగేజ్మెంట్ కూడా అనుకోవచ్చు. సరే, తిరిగి మరలా వచ్చేటప్పుడు మళ్ళీ చూసేద్దామని చెప్పి వెళ్తున్నప్పుడు ఒకవేళ ఆ సింహం ఎట్లా పరిస్థితి ఎలా ఉందని చెప్పి ఆ దారిలోనే కాబట్టి ఒకసారి చూస్తాడు. ఆ సింహము ఎముకలలో ఒక తేనె తెట్టె ఉంటుంది. ఆ తేనె ఈగలు గుంపుగా ఉండటం చూసి ఆ తేనెటీగలను తోలి ఆ తేనె తీసుకొని వస్తాడు. తేనె తీసుకొని వస్తే కొంచెం తింటాడు. కొంచెం తిని ముందుకెళ్తూ ఉంటాడు. ముందుకెళ్ళక తల్లిదండ్రులు కూడా కొంచెం వాళ్ళు కూడా తింటారు. మచ్చంగా ఏడదయ్యా అని అడగరు, మచ్చంగా తినేస్తారు. ముందుకెళ్తారు. ఆ అమ్మాయిని తీసుకుని ఇంటికి వస్తారు. పెళ్లి జరిగిద్ది. ఆ విందులో అక్కడ మీరు గమనించినట్లయితే 7 రోజులు విందంట. యాక్చువల్గా కొన్ని మూవీస్ వస్తూ ఉంటాయి, 5 రోజులు మ్యారేజ్, 4 రోజుల మ్యారేజ్ అని. ఎవడో చేసింది కాపీ కొడుతుంది తప్పితే వాడు ఎవడి వల్ల కాదు. బైబిల్ గ్రంథాన్ని ప్రతి ఒక్కరు చదువుతారు కానీ దాన్ని పాటించరు. దాంట్లో కావాల్సింది మాత్రం వాళ్ళు తీసుకుంటారు అంతే. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమని గాంధీకి చెప్పింది ఎవరు? కానీ గాంధీ బైబిల్ని పాటించడం, మళ్ళీ
గాంధీకి మటుకు డైలాగ్ కావాలి. అర్థమవుతుందా మై డియర్స్? శాంతి శాంతి అని మాట్లాడాడు. శాంతిగా ఉండి శాంతి. బైబిల్ పాటించండి. మళ్ళీ గాంధీ శాంతి మటుకు కావాలి. యాడ్ నుంచి వచ్చింది ఆ శాంతి గాంధీకి? గుర్తుపెట్టుకోండి మేడం. ఎవరికైనా బైబిల్లో మాత్రం కావాలి, వాడికి ఇష్టమైన బైబిల్ మటుకు పాటించరు. దానికి కూడా ఖచ్చితంగా ఒకనొక రోజు వాళ్ళు సమాధానం చెప్తారు. ముందుకు వెళ్దాం. అయితే 7 రోజులు విందు చేస్తారు. విన్ చేస్తే స్టార్టింగ్లో వాళ్ళు 30 మంది తోడుగా వచ్చినప్పుడు ఆమె అమ్మటే, స్త్రీ అమ్మటే తోడుగా. యాక్చువల్గా మగవాళ్ళు అమ్మట రావాలి, ఇక్కడ ఆపోజిట్ అనమాట. మనకి ఇప్పుడు జరుగుతుంది, మగవాళ్ళు అమ్మట వస్తారు. ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు వెనకాల వెళ్ళారంట. అది మర్యాద అప్పటి నుంచి జరుగుతున్నది. మోషే శాంసన్ యొక్క భార్య తరపున 30 మంది వచ్చారు. అయితే నేను ఇప్పుడు కథను అడుగుతానని చెప్పి వాళ్ళని అడిగాడు. అయితే దాని భావం మీరు చెప్తే నేను 30 సన్నని నారబట్టలు మీకు ఏర్పాటు చేస్తాను, ఓకేనా? ఒకవేళ అది మీరు విప్పితే నేను మీకు ఇస్తాను, ఇప్పకపోతే మీరు నాకేయండి అని చెప్పి ఒప్పందం మీద ఒకటి అడుగుతాడు అనమాట. ఏంటిది మై డియర్స్? అది బలమైన దానిలో నుండి తీపి వచ్చును. అదేనా? బలమైన దానిలో నుండి తీపి వచ్చును, తినుదానిలో నుండి ఆహారం వచ్చును. దేవుడు నడిపించే విధానము అందరినీ కూడా ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క కోణంలో హైలైట్ చేసుకుంటూ వస్తాడు. బలమైన దానిలో నుండి తీపి వచ్చును, తినుదానుల నుండి తిండి వచ్చును. హౌ ఈజ్ ఇట్ అని అడగంగానే వాళ్ళు ఏం జరిగిందో గత అయిపోయి తారుమారైపోయి ఏందేందో చేస్తారు. బ్లాక్మెయిల్ చేయడానికి సంసోన్ భార్యని పిలిచి, నువ్వు గనక లయలు చేసి నీ భర్త దగ్గర గనక సమాధానం దొరికించలేకపోయావంటే నిన్ను తండ్రిని చంపేస్తాం కాల్చి. మా ఆస్తిని వాడికి ఈయటానికే కదా మీరు మమ్మల్ని ఆడి నుంచి అక్కడికి తీసుకొచ్చింది అంటారు. భయపడి వాళ్ళ దగ్గర ఏడ్చిద్ది. ఫిలిప్తీలు బ్లాక్మెయిల్ చేయటంలో అసలు నెంబర్ 1 పొజిషన్. ఈ దొంగనాయాల్లో ఇటు దొంగ కథలు పడ్డబట్టే సంసోన్ చేతిలో 1000 మంది వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ డాన్లు ముందుగా ఒక మనిషిని ఎదుర్కోవడానికి దమ్ముజాల్లో ఆడవాళ్ళ అంకలు పెట్టుకోవడానికి ఆడవాళ్ళ అంకలు పెట్టుకొని హీరోలు చెప్పుకునే వాళ్ళ టైప్ అనమాట వీళ్ళు. సంసోన్ మగోడు కదా, మరి వీళ్ళు కూడా మగోళ్ళు కదా, మరి ఏమైనా ఉంటే డే టు డే చేసుకోవచ్చు కదా. ఆడదాన్ని అంకన పెట్టుకొని నిన్ను మీ నాన్న చంపుతాం. ఏంది అది మగతనమా? నిన్ను మీ నాన్న చంపుతాము ఆ రహస్యం చెప్పొద్దు. ఆమె వెళ్ళి ఏడ్చిద్ది. నన్ను అట్లా అంటున్నారు అంటంగానే మా అమ్మలకే చెప్పలేదమ్మా, నేను నీకడ చెబుతానని చెప్పి సైలెంట్గా వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ ఆడ అడవుడి చేసిద్ది. 7వ రోజు రాగానే అడవుడి చేసిద్ది. అడవుడి చేయగానే చెప్పేస్తాడు. ఆమె వచ్చి ఏమో వీడికి చెప్తారు. వీళ్ళు వచ్చి సంసోన్ అంటారు. సరే వీళ్ళకి నారబట్ట ఇవ్వాలి కదా. దేవుని ఆత్మ మళ్ళీ రగులు కొంగల్నే పక్క ప్రాంతంలోకి వెళ్ళి 30 మందిని చంపి వాళ్ళ బట్టలు వేసుకొని చిలకేస్తాడు. సరే అని చెప్పి ఇట్లా నన్ను చేసావని చెప్పి ఆమె మీద కోపంతో ఏం చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తన స్నేహితుడు లాంటి వాడేనని చెప్పి ఇంకొకరిని తీసుకొచ్చి ఏమైనా ఆయనకి ఇస్తారు. ఇది ఎక్కడ న్యాయం? ఒకడికి పెళ్ళైన భార్యని ఇంకొకరికి ఇస్తాం. తండ్రి ఏమంటున్నాడు? చాలా జాగ్రత్తగా గమనించండి. తండ్రి ఏమంటున్నాడు? నువ్వు ద్వేషించావు కదా, ఇంకెళ్ళిపోయావు కదా, ఇంక మేము కూడా రావు అనుకున్నాము, అందుకనే ఇక్కడ ఇంకో స్నేహితుడు ఉన్నాడు అడిగి ఇచ్చేసాము. ఇదేంది చాక్లెట్లు ఇందాక నీకు ఇచ్చేటప్పుడు నువ్వు రాలేదు కదా, అందుకని నీ వాడికి ఇచ్చాం అన్నట్టు చెబుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఒక్కరి చేత వివాహమైనటువంటి స్త్రీ వాడికి సొంతం. అది చచ్చిపోయిన దాకా ఆడే, వాడు బతికున్నంతకాలం అంతే. అది రూల్. వేరే వాడికి ఇచ్చి ఊరుకుంటాడు అమ్మగుడు. మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు తండ్రి, అంటే సంసోన్ మామ అంటున్నాడు, లేదు నువ్వు వెళ్తానికి వీల్లేదు, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏంటో తెలుసా, నీ స్నేహితులు లాంటి ఒక వ్యక్తికి మేము ఇచ్చాము,
నీ భార్యని. అయితే నీ భార్య యొక్క చెల్లి ఉంది కదా, నా చిన్న కూతురు, ఆమె కంటే చాలా బాగుండిద్ది, ఆమె నీ దగ్గరికి, ఆమెతో నువ్వు ఉండు అని చెప్పి చెప్తాడనమాట. చెప్పంగానే ఇదా నువ్వు చేస్తున్న పని, అయితే గుర్తుపెట్టుకో, ఫిలిప్తులకి నేను ఏమైనా చేయకపోతే నేను నిందారహితునిగా ఉంటాను, నిరపరాధిగా ఉంటానని చెప్పి వెళ్ళిపోతాడు. ఒక 300 లక్కలు తీసుకొచ్చి ఆ తోక ఈ తోక మధ్యలో ఒక దివిటీ కట్టి మంటేసి ఆ చాల మీద వెళ్తాడు. ద్రాక్ష చాల మీదకి, ఆ చాల మీదకి, ఈ చాల మీదకి, ఆ చాల మొత్తం మీదకి దోలుతాడు ఆ యవలలో. అప్పుడే మనం స్టార్టింగ్ చూస్తాం కదా, ఆ అధ్యాయంలో స్టార్టింగ్లో ఏమని ఉంటుంది, అదే యవ్వలల కాలం, అంటే కోతకాలం. మంచి పంట మీద ఉండే పొలాలన్నీ మంచి నక్కలకి వెనకాల మంట పెట్టంగానే ఎటు పరిగెడతాడు. ఈ కుక్కలో అవి నక్కలో ఎటు పడితాడు పరిగెత్తి, దూత్తంటే చాలు అసలు మామూలుగానే భయం. వాటికి వెనకాల మండుతుంది, కాలుతుంది, ఎట్ట పరిగెత్తి. ఇప్పుడు ఒకటి ఉంటుంది కదా మై డియర్, షో ఒకటి. ఏం షో? ఇదేదో ఉంటుంది, క్యాట్ వాక్ చేసేది ఏదో సంథింగ్ నైస్. అట్నాడో కుక్క నక్కలో కింద మంట మండుతుంది, మామూలుగా ఉండదు, ఎడ్డు పరిగెత్తి తెలియదు. మొత్తం ఒక పక్క నుంచి చరుచుకొని 300 నక్కలు ఆ ప్రాంతంలో ఉన్న చాలా మొత్తాన్ని తగలబెట్టి పండుకిని, దరిద్రం వదిలి పండుకింది. ఎందుకు చేశాడు తెలుసా ఈ పని? ఎందుకు చేస్తాడు ఈ పని? సరే అని చెప్పి సైలెంట్గా ఉండగానే వీళ్ళిద్దరు వెళ్ళి ఈ నక్కలో ఈ పొలాలు మొత్తం తగలబెట్టింది ఎవడురా అని అడుగుతాడు. అడిగితే పలానా సంసోను ఇటు చేశాడు అని చెప్తాడు. ఇక సంసోన్ అని చెప్పంగానే ఎట్టొచ్చాడు ఆ సంసోను, ఎవరు సంసోను చుట్టాలనగానే వీళ్ళిద్దరు తేలుతారు, మామా కూతురు. పో వాళ్ళ ముగ్గురిని కాల్చేద్దామని చెప్పి వీళ్ళు అద్దరిని కాల్చేస్తారు, చంపేస్తారు సంసోన్ యొక్క భార్యని, వాళ్ళ భార్యని. ఇక్కడ చూడ గమనించండి, మా తప్పు చేశాడు వేరే వాళ్ళకి ఇచ్చి, పో సచ్చాడు. భార్య తప్పు చేసింది, భర్త బతికుండగా నేను అతన్నే చేసుకుంటే అతని దగ్గర ఉంటాను అనుకోకుండా వేరే వాడి దగ్గరికి వెళ్ళి పో, ఇద్దరు చచ్చారు, అయిపోయింది. అయిన సంసోనుకు వాళ్ళ మీద ప్రేమ చావక ఆ తగలబెట్టేసేసి బయటకు వస్తాడు. ఒక బండ సందులో ఒక ప్రాంతంలో దూరంగా వచ్చి ఒక బండ సందు దగ్గరికి వెళ్ళి ఆడ జీవిస్తాడు కొంతకాలం. జీవించేటప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్న ఫిలిప్తీలో ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి మాట్లాడతాడు అనమాట. ఏమని? అయ్యా, మనకి మీ సంసోను ఇంత ఘనకార్యం చేశాడు, మమ్మల్ని ఇట్లా మమ్మల్ని చేసి ఈ విధంగా తీసుకొచ్చాడు, మా పంటలు ఎట్ట అయిపోయినాయో, సంసోను కనుక మీరు నాకు అప్పచెప్పారా సరే, లేకపోతే మిమ్మల్ని కూడా చంపేస్తామని చెప్పేసి. యాక్చువల్గా మేము వచ్చిన సంసోను కోసం, మీకోసం కాదు. సంసోను మాకు అప్పచెప్పడం మేము వెళ్ళిపోతాం అనగానే ఇశ్రాయేలు ప్రజలు మొత్తం కూడా 3000 మంది కలిసి ఆ బండసం దగ్గరికి వెళ్తారు. అక్కడ సంసోను ఉండటం చూసి, అయ్యా ఫిలిప్తీలు మా దగ్గరికి వచ్చారు, అయితే వాళ్ళు నిన్ను కావాలని మమ్మల్ని అడిగారు, సో నిన్ను వాళ్ళకి అప్పచెబుదామని వచ్చాం. అయినా ఒకటి నీకు గుర్తుందా, వాళ్ళు మనకి ఏలికలు కదా, అలాంటప్పుడు నువ్వు వాళ్ళతో నీకేమి అంటారు. ఏలికలు అంటే ఏందో తెలుసా? ఏలేటువంటి వారు, ఏలికలు పరిపాలించేటువంటి వారు. ఇందాక మనం స్టార్టింగ్ వచ్చిన చదువుకుంటాం కదా, ఇశ్రాయేలీయులను ఫిలిప్తీలు పరిపాలిస్తున్నారని. ఆ ఏలికలు అంటే అర్థం అది. అంటే ఏలేటువంటి వారిని ఏలికలు అంటారు. మన పైన వాళ్ళు ఏలుతున్నారు కదా, వాళ్ళతో నీకేంటి కోపం, నీకేంటి వైర్యం, నీకేంటి పగ అని మాట్లాడుతున్నప్పుడు సంసోను అంటున్నాడు, ఏమన్నా తెలుసా, వారు నాకు ఒక కార్యం చేశారు, నాకు నా భార్యని ఇట్లా చేశారు, సో వాళ్ళు నాకు ఎలా చేశారు, నేను వాళ్ళకి అలా చేశానని చెప్పి చెప్తాడు ఇశ్రాయేలు ప్రజలతో. సరే, నిన్నైతే మేము చంపాం, నిన్ను కట్టి బంధించి ఫిలిప్తీల దగ్గర తీసుకెళ్తాం అని చెప్పి తాళ్ళతో కడతారు, పెద్ద పెద్ద తాళ్ళతో కట్టేసి ఫిలిప్తీల దగ్గర తీసుకెళ్తారు. తీసుకెళ్ళే మధ్యలో కోతికి వెనకాల తాడు కడితే ఎట్లా ఉంటుంది మై డియర్స్? కోతిని కట్టేస్తే దగ్గరగా వచ్చిన మనుషులను చూసి ఏం చేస్తుంది తెలుసా? కోతి మేకు బిర్రు అంటారు. ఎటు నాకు ఇటు తాడు ఉంది, మనకి ఎదురులేదు అన్నట్టుగా మేకు బుర్రు చూసి కోతి ఎట్ట మనుషుల మీదకి ఎగిరినట్టుగా అట్లా ఎటు ఇక ఈ శాంసను కట్టలతో కట్టబడి ఉన్నాడు, ఇక మన చేతులతో నలిపేద్దాం రా అని అనుకుంటున్నారు వీళ్ళు ఫిలిప్తీలు.
మాంసం కోడిని కోసినట్టు కోసేద్దాం రా సంసన్ని అనుకుంటా పెద్దగా అరుచుకుంటా వస్తున్నారు. ఇంకా ఎర్రి కేకలేసుకుంటున్నారు. దొరికాడరా మనకి శాంసన్, దొరికాడరా మనకి సంసోను, రండిరా చంపేద్దాం అని చెప్పి పెద్దగా అరుచుకుంటూ వస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు పెద్దగా అరుతా వీళ్ళు దగ్గరకు ఎదుర్కోవడం అంటే దగ్గరకు వస్తున్నారో, ఇక ఈ సంసోనికి లైట్గా కాదు ఫుల్గా వచ్చింది కోపం రాగానే. ఎప్పుడైతే ఆయనకి అట్లా వచ్చిందో దేవుని ఆత్మ అతను కమ్ముకుంటుంది, దిగొస్తుంది. దేవుని ఆత్మ దిగి రాగానే ఆ కట్టబడినటువంటి పెద్ద తాళ్ళు అగ్ని చేత తగలబడిపోతాయి. ఒక జనప నారను తగలబెడితే ఏ విధంగా మారుతుందో ఆ విధంగా అవి కాలిపోయి తెగిపోతాయి. సంఖ్యలు కూడా తెగిపోతాయి. ఇక తెరిగిపోయిన తరువాత అక్కడ ఒక గాడిద, గడ్డి పొలాలు కదా, ఇవన్నీ పొలాలు కదా ఈ ప్రాంతాలన్నీ. సో వీళ్ళు దారి మధ్యలోనే ఉండారు. పర్టికులర్గా చివరిదాకా తీసుకుపోలే వీళ్ళని, ఆగల వీళ్ళకి మధ్యలోనే వచ్చారు. అది అరణ్యం కనుక, అది ప్రాంతం పొలాలు కనుక, ఆ పొలాల్లో ఏం చేస్తుంది, జంతువులు మేస్తూ ఉంటాయి కనుక అప్పుడు ఆ గాడిద ఉంది ఒకటి, గాడిద మేస్తూ ఉండిద్ది. ఆ గాడిద రాగానే దాన్ని తలకాయలో నుంచి పక్క దవడలో నుంచి ఒక చెయ్యి అంతే తోస్తాడు దాని నోట్లోకి, దాని తలకాయలకు తోస్తాడు, ఎతుకుతాడు. ఇక లోనకి చేయబెట్టి ఏముందా, ఎముకేమన్నా ఉందా, బలమైంది ఏమన్నా ఉందా అని ఎతుకుతాడు. అప్పుడు దవడ ఒకటి దొరికిద్ది, దాన్ని అంతే పీకుతాడు పచ్చి దవడని. మరి అది చచ్చిందో లేదో తెలియదు, ఇక చచ్చే ఉంటుంది కంపల్సరీగా. అది ఆ దవడను తీసి ఇక చంపడం మొదలుపెట్టాడు ఒక్కొక్కరిని. ఎట్లా చంపుతున్నాడంటే ఒక్కొక్కడు ఇక పడిపోతున్నాడు. ఎముకలు తొంటలు కూడా ఇరిగిపోతున్నాయి. తొంటెలు అంటే ఏందో తెలుసా మైడియా? తొంటెలు అంటే ఇవి మోకాల నుంచి పైకి ఉండేదాన్ని ఎముక అంటారు. ఇప్పుడు మన నడుము మోకాల నుంచి వచ్చేటువంటి పై ఎముక, మన నడుము దగ్గర ఉన్నటువంటి జాయింట్ని తొంటె అంటారు. ఓకేనా? తొడ పైన ఈ తొంటలు కూడా ఇరిగిపోతున్నాయి. ఓహో, అది ముందు చేసిన. ఇప్పుడు ఈ యొక్క గాడి దవడతో ఒక్కొక్కరిని చంపేస్తున్నాడు. ఏగలు నలుపుతున్నాడు, చెమలు నలుపుతున్నాడు. ఇక తర్వాత మాట్లాడుతున్నాడు సంసోను. దేవుని ఆత్మచేత నిండబడినటువంటి సంసోను అటు ఒక కుప్ప, ఇటు 2 కుప్పలు, ఒక గాడిద దవడి చేత నేను నరులను చంపేశా అని చెప్తున్నాడు. తీవ్రాగర చనిపోయింది ఎంతమంది అని కౌంట్ అయితే మొత్తం 1000 మంది. అసలు ఏమైనా అసలు ఇది నమ్మశక్యమేనా? 1000 మంది చావటం అంటే మామూలు విషయమా? 1000 మంది మామూలు విషయమా? 1000 మంది చనిపోవటం అంటే. మనం ఒక 3-4 కొట్టలేక మనకు ఆయాసం వస్తుంది కదా. 3 దాకా పోయావా బ్రో, సమాలాంటి అయితే నేను ఒక్కను కూడా కొట్టలేను అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, 100 మందిని చంపేసాం అనుకో, అయిపోతాం మనం, ఫినిష్, మన ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి. అట్లా 100, 200, 300, 4, 5, 6, 7, 8, 9, 10 వందల మందిని చంపినటువంటి శాంసన్ దేవుని బిడ్డగా ఘనత నొందాడు. అట్లా జరిగింది కాబట్టి ఈరోజు శాంసన్ గురించి నేను మాట్లాడుకుంటున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక గాడిద దవడతో నేను చంపానా ఫిలిప్తీలు అని చెప్తున్నాడు. ఫిలిప్తీలు చచ్చిపోయారు 1000 మంది. దప్పికొన్నాడు శాంసన్. దప్పికొని మనుషుల్లో అవుతున్నాయి ప్రభువా, ఈ ఫిలిప్తీలకు నన్ను అప్పగించడానికి నన్ను ఇలా చేసావా? నేను చచ్చిన వాళ్ళలాగా ఉన్నాను, దయతో నా దాహం తీర్చనగానే ఆడ కుంట ఉంటుంది, ఆ కుంట చీలుస్తాడు. కుంట చీలవంగానే దాని నుంచి వాటర్ వస్తాయి, నచ్చటంగా తాగి తెప్పరిల్లుతాడు. అంటే కొంచెం ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, శక్తిని తిరిగి పొందుకొని. తెప్పరిల్లడం అంటే ఒక నిస్సహాయ స్థితిలో నుంచి తాను కాపాడుకునే స్థితిలోకి, తాను పని చేసుకునేటువంటి స్థితిలోకి వస్తాడు. తెప్పరిల్లుకున్న తరువాత శాంసన్ లెగిసి
ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం చెప్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు వరకు ఎంతమంది వెళ్ళి ఎంతమందిని చంపారు? ఎంతమంది వెళ్ళి ఎంతమందిని చంపారు? ఇశ్రాయేలు ప్రజలు మోషే కాడ నుంచి కూడా యుద్ధం జరిగిస్తూ వస్తున్నప్పుడు కానీ ఇప్పుడు వాళ్ళల్లో 1/4 వంతైనా కానీ వెళ్ళేవాళ్ళు. ఏది గిద్యోనులోకి వెళ్ళినట్టుగా 300 మంది అట్లా వెళ్ళారు, అట్లా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడేంది, దేవుడు ఎందుకు 300 మంది నా కార్యం చూపిస్తాను ఆగండి అని చెప్పి ఒక్కనే పంపిస్తున్నాడు. ఇక సంసోన్ ఎప్పుడు కూడా ఫిలిప్తీలకు భయపడలేదు. ఫిలిప్తీలకి సంసోన్ ఎప్పుడు కూడా భయపడలేదు. సంసోన్కి భయపడతారు ఫిలిప్తీలు. సింహాన్ని కూడా ఒక మేక పిల్లనిచ్చినట్టుగా దౌడలు చీల్చినటువంటి సంసోను ఫిలిప్తీలకు భయపడాల్సినంత అవసరం లేదు. ఆ దవడలో ఆ యొక్క గాడిద దవడ తీసుకొని ఎట్ట చంపాడు? ఇప్పుడు నవ్వి 2022 ఇయర్ ఇప్పటికి కూడా అదొక రహస్యమే. ఎలా చంపి ఉంటాడు ఆ దవడతో అని. ఎంత ఉంటుంది? కత్తి కన్నా తక్కువ ఉంటుంది. ఆ పళ్ళ పొదును ఎంత ఉంటుంది? తక్కువ ఉంటుంది. ఎలా? హౌ టు పాసిబుల్? ఇంపాసిబుల్. హౌ టు పాసిబుల్ అనేటువంటి ఆన్సర్ ఇంపాసిబుల్. గుర్తుపెట్టుకోండి మా ఇంటి వారు. ఎవరైనా కానీ దేవుని శక్తిని పొందుకుంటే నీ చేతిలో ఆయుధం లేకయే విజయాన్ని సాధిస్తావు. నీ చేతిలో ఏమున్నదన్నది కాదు ముఖ్యం, నీలో ఎవరున్నారని అనేదే ముఖ్యం. నీ పక్కన ఎవరున్నదనే ముఖ్యం. యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు 500 మంది ఉన్నారే, ఇక చూసుకుందాం, రేపు చూద్దాం, వాళ్ళ బట్టికి వెళ్ళి పడుకుందాం, ఇది కాదు. యుద్ధం నిలబడ్డప్పుడు ఎదుటి మంది ఎవడున్నాడు కాదు, ఎదుట ఎంతమంది ఉన్నారు కాదు ముఖ్యం. నీలో ఎంతమంది ఉన్నారు, నీలో ఎవరున్నారో అనేది ముఖ్యం. యెహోషువ యుద్ధం కూడా చేయలే. ఏం చేశాడు? ఎరుకో చుట్టూ 7 రౌండ్లు వేసారు అంతే. కోటలు గూడిపోయినాయి, ఎటోళ్ళు అటు ఫినిష్. వీళ్ళేం చేశారు? గిద్యోనీయులు బోర్లు వేసుకొని పెద్దగా అరుచుకుంటూ తిరిగారు, చచ్చారు జనం. గుర్తుపెట్టుకోండి మై డియర్స్, దేవుని కృప ఉంటే విజయాన్ని సాధిస్తాం. దేవుని కృప లేకపోతే సమస్యలను ఎదుర్కోలేం. కాబట్టి దేవుని ఆత్మ ఎవరి మీదకైతే రావాలనుకుంటున్నారో, దేవుని ఆత్మ ఎవరైతే కలిగి ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి దేవునికి దగ్గరగా ఉండాలి. తప్పు చేయకుండా దేవునికి దగ్గరగా ఉంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ మీలోకి వస్తుంది. దేవుని పవర్ మీరు చూస్తారు. ఆ రోజు సంసోనికి మాత్రమే జరిగింది అని మీరు అనుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడి కాలంలో నీవు ప్రార్థన చేయగా ఆయన నీ దగ్గర దిగొస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నేను దేవుని శక్తిని పొందుకుంటాను, దేవుని బలాన్ని పొందుకుంటాను, దేవుని మార్గంలో నడుస్తాను అన్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మహోన్నతమైనటువంటి కృపను పొందుకుంటా అంత సులభం కాదు మై డియర్స్, పొందుకుంటా అంత సులభం కాదు. ఫోన్ వస్తుంది, మైండ్ సెట్ మారిపోద్ది. రోడ్డు మీద నడుస్తాం, మైండ్ సెట్ మారిపోద్ది. టీవీ చూస్తాం, మైండ్ సెట్ మారిపోద్ది. వేరే పనులు చేస్తాం, మైండ్ సెట్ మారిపోద్ది. మన ముందు ల్యాబీ పెట్టుకుంటాం, మైండ్ సెట్ మారిపోద్ది. అంతే, వితిన్ సెకండ్స్లో మనం దేవుళ్ళ నుంచి బయటకు వచ్చేస్తాం. దేవునిలో మనం ఉండాలన్న కసే మనల్ని బ్రతికిస్తుంది. ప్రతి ఒక్క ఏది ఏమైనా నాలో ఉన్న రక్తమైన పాదాల చెంతకు చేరాలనుకున్న ప్రతి ఒక్కరు మోకరించుని ప్రార్థన చేసుకుందాం. బలమైనటువంటి వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో బలంగా ముద్రించబడిన గాక. ఆమేన్. మోకరించుని ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తుతులు ప్రభువా. నిన్ను స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యం ఈ సమయంలో ఈ రీతిగా ఏర్పాటు చేసిన విధానానికి స్తోత్రాలు. ఇదిగో తండ్రి,
నీ మహోన్నతమైనటువంటి కృపను బట్టి, నీ మహోన్నతమైనటువంటి శక్తిని బట్టి నా ప్రభువా, ఈ రోజులో సజీవ లెక్కల్లో మేము ఉంచి మా ద్వారా మీరు మహిమ పొందుకొని నిన్ను స్తుతించి ఆరాధించే గొప్ప భాగ్యమును ఈ రీతిగా మాకు ఏర్పాటు చేసినందుకు స్తోత్రాలు. ఇదిగో నా యేసయ్య, మీరు తోడుగా ఉండమని, జరగబోయే ప్రతి రోజుల్లో మీరు మాకు వెన్నంటే ఉండమని ప్రార్థిస్తున్నాం. తినే విషయంలో, త్రాగే విషయంలో, చేసే విషయంలో, నడిచే విషయంలో, అన్ని విషయాల్లో మీరు యజమానిగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభు, ఏ వ్యర్థమైనది తినక నా ప్రభు, పరిశుద్ధమైనది, ఘనపరచడమైనది అది మాత్రమే తినలాగా కృప చూపించండి. ఆర్థికంగా, ఆత్మీయంగా సహాయం చేయండి. జ్ఞానమును, ధైర్యమును, ఆరోగ్యాన్ని బలపరచండి నా యేసయ్య. ఎవరితో ఎలాగుండాలో ఆలోగా అలా ఉంచమండి. ఉన్నతమైన స్థితికి మమ్మల్ని తీసుకోమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డ అంటే ఇది అని అందరికి తెలియలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, అజ్ఞానం చేత కాక నా ప్రభు, అజ్ఞానమైనటువంటి చీకటిని జ్ఞానం అనేటువంటి వెలుగుతో పారదోయబడేలాగా కృప చూపించండి. మా కుటుంబాలు, మమ్మలను, ప్రతి ఒక్కరిది పరిశుద్ధ దేవదూతల కాపుదల అందరిపై ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన కుటుంబంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళ స్థితిగతులు జ్ఞాపకం చేసుకున్నా ప్రభావ. ఈ బలమైన హస్తం ఎల్లవేళ తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరు కూడా స్తుతించే విషయంలోనూ, నీతో మాట్లాడే విషయంలో, నిన్ను గణపరిచే విషయంలోనూ, నీ యొక్క వాక్యాన్ని షేర్ చేసుకునే విషయంలోనూ మీరే తోడుగా ఉండే జ్ఞాన విశిష్ట లక్షణాలను ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాం. బలమైన కృప, సమాధానం, తగ్గింపు తత్వం, ప్రేమ అన్నీ సమృద్ధిగా ప్రార్థన కుటుంబంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేయమని, మా ప్రియుడును రక్షకుడు యేసుక్రీస్తు నామములో తప్పులుంటే క్షమించమని, సమస్తాన్ని పాదాల చెంతకు చేర్చుకోమని, నీ కృప నీ చిత్తమైతే తిరిగి మళ్ళీ వేల ప్రార్థన కుటుంబంలో మేము పాల్గొనలాగిన కృప చూపించమని, మా ప్రియుడును రక్షకుడు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి నెరవేరును గాక. మానదిన ఆహారం మా దయచేయము. మరలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోకి తాక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.